హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. ఎట్టకేలకు పట్టాలెక్కిన యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్టు. సో ఈ యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ సంబంధించి ఎన్ని కిలోమీటర్లు నిర్మిస్తారు, అదేవిధంగా ఎంత వ్యయం ఖర్చు అవుతుంది, ఈ ఎంఎంటీఎస్ మార్గంలో ఎన్ని రైల్వే స్టేషన్లు ఉంటాయో కూడా నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా రైలు మార్గం ఇక నుంచి చాలా చౌకగా మారనుంది. యాదాద్రి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 విస్తరణ పనులకు సంబంధించి కూడా ఈ ప్రాజెక్టును రైల్వే శాఖ అయితే ఎట్టకేలకు పట్టాలు ఎక్కించిందని చెప్పొచ్చు. సిగ్నలింగ్, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రికల్ సివిల్ పనులకు సంబంధించి కూడా కాంట్రాక్టర్కి అయితే ఇచ్చారు. భూసేకరణ ప్రక్రియ కూడా మొదలైందని చెప్పొచ్చు. దాదాపు 412 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2028 నాటికి కూడా పూర్తి చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. మొదటగా ఈ ఎంఎంటీఎస్ ప్రాజెక్టును గట్కేసర్ నుంచి రాయగిరి వరకు చేపట్టాలని భావించారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాజెక్టును గట్కేసర్ నుంచి వంగపల్లి వరకు కూడా విస్తరించేందుకు కూడా రైల్వే శాఖ అయితే పచ్చజెండా ఊపిందని చెప్పొచ్చు. రాయగిరి వరకు అయితే 35 కిలోమీటర్లు ఉంటుంది, వంగపల్లి వరకు అయితే 41 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. సో ఈ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టు 2016-17లో 330 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైంది. అప్పటి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు వ్యయంలో 3/2 వంతులు భరించడానికి కూడా ముందుకు వచ్చింది. కానీ నిధులు విడుదల చేయకపోవడంతో ఆలస్యమైందని చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా మొత్తం వ్యయాన్ని రైల్వే శాఖ భరిస్తుందని కూడా కేంద్రం అయితే కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తుంది. ఈ ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఆలస్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం అయితే 412 కోట్లకు చేరిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 విస్తరణ పనులకు సంబంధించి కూడా మొత్తం బాధ్యత రైల్వే శాఖ అయితే రైల్ వికాసం నిగమ్ లిమిటెడ్ సంస్థకైతే అప్పగించిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ మార్గంలో స్టేషన్లు ఎక్కడెక్కడ నిర్మిస్తారని చూస్తే గట్కేసర్, బీబీనగర్, పగిడిపల్లి క్యాబిన్, భువనగిరి, యాదాద్రి, వంగపల్లిలో కూడా ఎంఎంటీఎస్ స్టేషన్లు అయితే నిర్మిస్తున్నారని చెప్పొచ్చు. మెడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి జిల్లాలో దాదాపు 18.62 హెక్టార్ల ప్రైవేట్ భూమిని కూడా సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ తాజాగా మొదలైందని చెప్పొచ్చు. 3వ లైన్ కోసం దాదాపు 59 చిన్న వంతెనలు, ఒక పెద్ద వంతెన కూడా నిర్మిస్తారని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఈ ఎంఎంటీఎస్ ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయితే తొలి దశ, అదేవిధంగా 2వ దశ పనులు అయితే ఉంటాయి. తొలి దశ పనులు వచ్చేసి వంగపల్లి, యాదాద్రి, భువనగిరి, పగిడిపల్లి 2026 నాటికి కూడా ఇది పూర్తి చేస్తామని అయితే అధికారులు చెప్తున్నారు. 2వ దశ పనులు వచ్చేసి పగిడిపల్లి, బీబీనగర్, గట్కేసర్. సో ఈ పనులకు సంబంధించి కూడా 2027-28 నాటికి కూడా పూర్తి చేస్తామని అయితే రైల్వే అధికారులు చెప్తున్నారు. సో చూశారు కదా, మొత్తానికైతే పట్టాలెక్కిన యాదాద్రి ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. దాదాపు 41 కిలోమీటర్లు, 412 కోట్ల వ్యయం, 2028 నాటికి కూడా పూర్తి చేస్తామని అయితే రైల్వే అధికారులు చెప్తున్నారు. యాక్చువల్గా అయితే 2016-17లోనే మంజూరైంది. అప్పటికి 330 కోట్లే. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం కారణంతో దాదాపు 412 కోట్లకైతే చేరింది. దాదాపు 82 కోట్లు అయితే పెరిగిందనమాట ఆలస్యం కారణంగా. సో ఇది 2028 నాటికైతే పూర్తి చేస్తామని రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. సో చూడాలి మరి, ప్రస్తుతం అయితే అధికారులు 2028 నాటికి పూర్తి చేస్తామని చెప్తున్నారు. అప్పటికే చేస్తారా లేకపోతే ఇంకా లేట్ అవుతుంది అనేది మనం వేచి చూడాలి. సో చూశారు కదా, మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.